morning guys, welcome to Time to Move Motor Vlogs. Guys, ఒడిస్సా దేవగిరి హిల్స్కి వెళ్తున్నాం. ఇది యాక్చువల్లీ సడన్ ట్రిప్. ఇప్పుడిప్పుడు హాఫ్ అన్ అవర్లో అనుకుని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ వస్తుంది. సో నేను మా ఫ్రెండ్ ప్రసాద్ బ్రో అని ఇక్కడ మన బ్రోని మీట్ అయ్యి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. హాయ్ హాయ్. అందరిది ఎట్టేలే. ఈ దేవగిరి హిల్ స్టేషన్ అనేది ఒడిస్సా. హిల్ టాప్లో శివాలయం ఉంటుందంట, అది ఫేమస్ అంట. యాక్చువల్లీ ముందుగా ప్లాన్ ఉంటే ఇంకా ఎక్కువ మందే వస్తాం. ఇది సడన్ ప్లాన్, సో మరి ఇంకేం చేయలేము. ఇలా ఉంటేనే మంచి ఎంజాయ్ చేయొచ్చబ్బా. ముందుగా ప్లాన్ చేసుకుంటాం 1 వీక్ 10 డేస్ 20 డేస్ నుంచి. ఇంకా ఎవడో ఒకడు హ్యాండ్ ఇస్తాడు. హ్యాండ్ ఇచ్చేటప్పటికి మరి ప్లానింగ్ అంతా అప్సెట్ అయిపోతుంది. వెళ్ళాలా వద్దా అని. లొకేషన్ మాత్రం ఒరిస్సా సైడ్ వస్తే మాత్రం అంత సీనరీ, అంతా గ్రీనరీ. ఒడిస్సా ఎక్కడ చూసినా మొత్తం హిల్ స్టేషన్ అంతా. అంత గ్రీనరీ ఉంటుంది, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. వెల్కమ్ టు ఒరిస్సా. రాయగడ 67, లక్ష్మీపూర్ 54. రాయగడ దాటి వెళ్ళాలా? ఓకే గైస్, మనం ఒరిస్సా ఎంటర్ అవగానే మనకు ఫస్ట్ వచ్చే ఊరు ఇది అలమండ. లాక్డౌన్ అంతా ఇటు సైడే తిరిగాం. ఇలావడి మన ఫేమస్ అగ్నిగంగమ్మ ఫెస్టివల్ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. సో ఇప్పుడు ఆ టెంపుల్ పక్క నుంచి వెళ్తాం, ఆ టెంపుల్ చూపిస్తాం. ఇక్కడ ఆ 3 days జాతర జరుగుతుంది. చుట్టుపక్కల విలేజ్ మొత్తం ఎంత క్రౌడ్ ఉంటుందంటే పక్కాగా వద్దాం ఈసారి. కాకపోతే మొత్తం నైటే, అందరూ నైటే వస్తారు. ఆఫ్టర్ 8:30 మన పార్వతీపురం నుంచి అనుకోండి, 8:30 టు నైట్ కంటిన్యూ జనాలు తిరుగుతూనే ఉంటారు. గ్యాస్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికే వస్తారు అంతా. మనం ఆ ఫెస్టివల్ టైంలో మళ్ళీ వద్దాం. గైస్ చూడండి, లొకేషన్ చూడండి ఎలా ఉందో. చుట్టుపక్కల ఎటు చూసిన కొండలు, అలా కొండలే. ఎప్పుడైనా 1 night అలాంటి చిన్న హట్స్ ఉంటాయి చూడండి. ఇలాంటి స్టెప్ ఇరిగేషన్స్ ఏరియాలో, హిల్ స్టేషన్స్లో అలాంటి చిన్న హట్స్ సింగిల్గా ఉండేది. మళ్ళీ అలాంటి దాంట్లో 1 night స్టే చేసి చాలబ్బా. అది అవదమ్మా. నైట్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏం వస్తుందో తెలియదు, ఏ సౌండ్స్ వస్తాయో తెలియదు.
ఏ కొండలో నుంచి ఎటు వెళ్తానో తెలియకుండా వెళ్ళిపోతాను. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ చెక్ చేద్దామన్నా నెట్వర్క్ లేదు. ముగ్గురిది ఎయిర్టెలే. రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మ్యాప్ చెక్ చేసుకోలేదు. సో మరి ఇప్పుడు ఎవరిది నెట్వర్క్ లేదు ఇక్కడ. ఏదో రోడ్డు మీద ఎవడో ఒకటి కనిపిస్తే వాళ్ళకి అడిగేయడం, వెళ్ళిపోవడం అంతే. ఈ యొక్క 5 km 10 km రోడ్ బాగోదు అన్నారు. మేము అదే అనుకున్నాం, ఈ రోడ్ చూసి కొంప తీసి ఆంధ్ర గట్ట వచ్చేసాం ఏంటి మళ్ళీ అనేసి. ఇంకోసారి కాకపోతే ఇక్కడ మొఖాలన్నీ వరుస మొఖాలే కనిపిస్తున్నాయి. నెంబర్ ప్లేట్ కూడా అన్నీ ఓడే ఉంటుంది. ఏదైనా ఘాట్ సెక్షన్లో రైడ్ చేస్తే ఆ కిక్కే వేరప్ప. బండి మంచి కండిషన్ ఉండి కొద్దిగా బ్రేకింగ్ కరెక్ట్గా ఉంటే ఏదేదో రోడ్ తిరుగుతున్నాం. సో నెట్వర్క్ లేకపోవడం, మ్యాప్స్ చెక్ చేసుకోకపోవడం, ఎలా వెళ్తున్నాం ఇటు సైడ్ వెళ్తున్నాం తెలియకుండా లొకేషన్స్ అయితే బాగున్నాయి. అందుకని అందరూ లొకేషన్ చూసుకొని ఎలా వెళ్ళిపోదాం అని. మనకి ఈ రూట్స్ ఏవి తెలియలేదు అనుకోండి, దగ్గరలో రాయగడ ఉంది. సో రాయగడికి ఎవరు అడిగినా చెప్పేస్తారు. సో ప్రాబ్లం లేదు కాబట్టి ఈ సరౌండింగ్లో ఎక్కడైనా మనం తిరిగేయచ్చు. రాయగడ వన్స్ మనం వెళ్ళిపోమంటే అక్కడి నుంచి మన రూట్ మనకు తెలుసు కాబట్టి. ఎలా వీళ్ళు చేస్తున్నారో చూడండి. మనం రోడ్డు మీదే మామూలు నడలేము. ఇక్కడ నుంచి ఒక్కడ నడుచుకొని చూడండి, అక్కడ ఒక చిన్న ఇల్లు, ఈ సరౌండింగ్ అంతా ఫామ్. లోపల నుంచి అలా వచ్చి మళ్ళీ అక్కడ ఒక కేవ్ ఉంది. ఆ కేవ్లోకి వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఒక కొండగట్టు సైడ్ వెళ్ళిపోతుంది. గైస్ ఇప్పుడే దేవగిరి వచ్చాం. ఇప్పుడే మీదకి ఎక్కడానికి స్టార్ట్ చేస్తున్నాం. వ్యూ అయితే ఎలా ఉంది. క్లైమేట్ కూల్గా ఉండడం పర్వాలే. గైస్ ఇవన్నీ టోటల్ 500 స్టెప్స్ అంట. ఎంతసేపు ఎక్కుదాం చూద్దాం. టైం ఇప్పుడు 3:69. రావాలమ్మా. చూడండి ఎంత స్లోప్ ఉందో. చాలా హైట్గా ఉన్నాయి స్టెప్స్. అయిపో ఆల్మోస్ట్. ఈ టర్న్ తిరిగితే అయిపోతుంది. మనమే మనుషులు ఎక్కలేకపోతుంటే ఎక్కుతుంది ఆ శివుని దర్శనం గురించి. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి స్టెప్స్ అయిపోయి ఇక్కడి నుంచి అంతా ఇలా కొండ ఎక్కాలి. మొత్తం కంప్లీట్ మీదకి వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇక్కడ వాటర్ స్టోరేజ్కి బాగా కట్టారు. చూడండి షాపులు ఎన్ని ఉన్నాయి. ఇది ఇదే టెంపుల్ అనుకుంటా.
టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. శ్రీ సిద్ధి వినాయక టెంపుల్. ఇది క్లోజ్ చేస్తుంది. సో మెయిన్ టెంపుల్ అక్కడ కనిపిస్తుంది, కొండ గృహలో ఉంది. అంతా రాయిలో ఈ చిన్న క్రాక్లో ఇంత చెట్లు ఎగిసింది చూడండి. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. ఇదంతా పెద్ద కొండ. ఈ కొండ కింద చిన్న గృహలా ఉంది. చూడండి ఎలా ఉందో. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళండి, వస్తాను. అందరు చేలా ఉంటాం. పోయా ओम पंक्य घोलोतन सामिक्षण विषमक्षण नमः शिवाय नमः शिवाय शिवो समेताय नमः शिवाय नमः जगज्जननी जगमा कात्यायनी गौरी काली ओम शिवा भवानी रुद्राणि सर्वाणि सर्वेन्द्राणि सर्वमंगल मांगल्ये शिवे सर्वादशम ओम गंगा भोक्ष्यं भोजनं च लिहंजं नारिकेले दम्रंबा फलनिज्ञां कमला पश्यान्ति त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं कालग्मुत्तं च सदाशिवं वित्तं मे महेश्वराय नमः शंभवे नमः पिनाके नमः सस्यग्रे नमः वामदेवाय नमः ओम नीलोत्पल शंकर नमः सुरपा మొత్తానికి అయిపోయింది. రిటర్న్ అయిపోతున్నాం. మరి టైం చాలా ఎక్కువ అయిపోయింది. నేనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేశాను. ఛార్జ్ కూడా 12%